అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన దాకా కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని బీజేపీ పార్టీకి అనుకూలంగా చెప్పుకొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందంటూ కూడా చాలామంది కూడా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా ఈసారి ఖచ్చితంగా వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ ఎగ్జిట్ పోల్స్ విషయాల్లో కూడా మన దగ్గర మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏంటి నిన్న మొన్న దగ్గర ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మళ్ళీ బీజేపీ కూడా అవకాశాలు ఉన్నాయని అంటుంది. దీన్ని ఎట్లా చూస్తారు? సార్వత్రిక ఎన్నికలు 7 విభాగాలుగా జరిగినటువంటి ఎన్నికల్లో తుది ఫలితం అంకం వచ్చింది కాబట్టి రేపు తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది కాబట్టి అందరం కూడా ఎవరి ఊహాగానాలు వాళ్ళకు ఉన్నాయి. గత 10 ఏళ్లలో బీజేపీ మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేదనే దానితో ప్రజలు విసిగి వేసారి ఈసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వాన్ని ఈ దేశానికి అవసరం అని చెప్పేసి ప్రజలందరూ కూడా మమేకమై కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 295 సీట్లకు తగ్గకుండా రేపు కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తూ ఉంది రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో. ముఖ్యంగా అంటే నిన్నటి దాకా అన్ని సర్వేలు ఎగ్జిట్ పోల్స్ పాల్ పైన కూడా దాదాపు 154 నుంచి 200 వరకే కాంగ్రెస్ చూపిస్తుంది. ఇంకోసారి బీజేపీ కూడా మళ్ళీసారి 300 నుంచి 350 ప్లస్ చూపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇదంతా మోడీ మేనేజ్మెంట్ మీడియా కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా నేను యావత్ భారతదేశ ప్రజలను ఒకటే విన్నవించుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, నాయకులను అందరినీ కూడా ఈ ఎగ్జిట్ పోల్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ బీజేపీ మేనేజ్మెంట్ పోల్స్. దయచేసి ఈ మేనేజ్మెంట్ పోల్స్ మీరు దృష్టిలో పెట్టుకోకండి. రేపు మనం ఇన్ని రోజులు ఆగినాం, ఇంకొక 24 గంటలు ఆగితే తుది ఫలితాలు వెలువడతాయి. రేపు తుది ఫలితాల లోపల 295 పైచిలుకు సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సాధిస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తాం. అంటే రేపు తొలి ఫలితాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ లోపల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము 13 సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. అంటే ముఖ్యంగా సర్వేలు బట్టి చూస్తుంటే, ఎగ్జిట్ పోల్ బట్టి చూస్తుంటే కూడా 6 నుంచి 7 వరకే కాంగ్రెస్ సీటుకు ఉన్నాయి. అయితే 6 నుంచి 9 వరకు మళ్ళీ బీజేపీకి చూపిస్తున్నాయి. ఎట్లా సాధ్యమవుతుంది? ఒక్కసారి మీరు అందరు గమనించాలి. మొన్న జరిగినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల లోపల, అసెంబ్లీ ఎన్నికల లోపల మళ్ళీ టీఆర్ఎస్ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పిండ్రు. ఎక్కడ ఏ మీటింగ్లో చూసినా మా అందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఒకటే పదం అన్నాడు, ఖచ్చితంగా 75 సీట్లకు తగ్గకుండా మేము తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని. వారి అంచనాలకు మించి ఒక 5-10 సీట్లు అటు ఇటు అయినాయి, కానీ ఎక్కడ కూడా వాళ్ళ అంచనా తప్పలేదు. ఖచ్చితంగా అదే రీతిలో ఈరోజు తెలంగాణ లోపల 13 సీట్లని మా నాయకుడు డంకాపదంగా చెప్తా ఉన్నారు. దానికి 1-2 సీట్లు అటు ఇటు కావచ్చు, అంతేకాని ఎక్కడ కూడా 6 సీట్లు 7 సీట్లు అనేది కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం మాది ఉంది, సంక్షేమ పథకాలు మమ్మల్ని అందరినీ గెలిపిస్తాయి, ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించాలి, సంక్షేమం మేము అందుకోవాలనే ఆతృతతో ఈ ఎంపీ ఎన్నికల లోపల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ ఖచ్చితంగా 11 నుంచి 13 సీట్లు మేము గెలవబోతా ఉన్నాం. ముఖ్యంగా రేపు ఫలితాలు, తొలి ఫలితాలు కూడా మహబూబ్నగర్ ఎంపీ సీటు ఏ పార్టీ గెలవబోతుంది? మీ పార్టీ ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉంటాయా? ఖచ్చితంగా ఉంటుంది. మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఈ ఎన్నికల లోపల ఖచ్చితంగా చెల్లా వంశీచంద్రరెడ్డి గారు మంచి మెజారిటీతో రేపు గెలవబోతూ ఉన్నారు. మేమందరం కూడా రేపు సంబరాలు చేసుకోవడానికి సంసిద్ధమై ఉన్నాము. రేపు తుది ఫలితాలు వెలువడిన తర్వాతనే మేము మాట్లాడతాం. థ్యాంక్ యూ. మొత్తం మీద కూడా చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఏదైతే ఎగ్జిట్ పోల్ ప్రకారం అయితే కాదు, ఖచ్చితంగా మోదీ మీడియానే, అది మోడీ మీడియా ద్వారానే అట్లా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఖచ్చితంగా రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 295 సీట్లు గెలిచే అవకాశాలు, ముఖ్యంగా మహబూబ్నగర్ పార్లమెంట్ కూడా చెల్లా వంశీధర్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ సీనియర్ నాయకులు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అనుకున్న ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.